మీరు దీక్ష తీసుకుని 40 రోజులు ఎక్కడో ఊళ్ళోనే భోజనాలు చేశారనుకోండి, మీ పీఠం మాట ఏమిటి? దానికి మహానైవేద్యం ఎవరు పెడతారు? మహానైవేద్యం పెట్టి మీరు తినకుండా వెళ్ళిపోతే ఈశ్వరోచ్ఛిష్టం మిగిలిపోతే దోషం ఎవరిది? మహానైవేద్యం పెట్టారు, ఇంట్లో భోజనం చేయరు, ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తున్నారు. అప్పుడు మీ ఇంట్లో పెట్టకపోతే పీఠానికి మహానైవేద్యం లేదు. పెట్టి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తే మీరు పరాన్న భుక్కు, మీరు మహానైవేద్యోష్టిష్టాన్ని విడిచిపెట్టేశారు. ఎలా? అందుకే పీఠం పెట్టి పూజ చేస్తే ఇంట్లోనే భోజనం చేయాలి. 99.9% కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము. అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు. ఏం చెయ్యాలో అది చేస్తేనే దీక్ష. ఎలా చేసినా చలామణి అయిపోతుంది అనుకుంటే చేస్తున్న దోషాలు చూసేవాడు కూడా వాడున్నాడు, వాడు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటాడు. నేను అలాగే చెప్తానని తెలిసే నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, అలాగే మాట్లాడతాను అది. కాబట్టి భుక్త్వా తినేటప్పుడు అలాగే తినాలి. కాబట్టి పైన వస్త్రం ఉండకూడదు, ఎడం భుజం మీద మాత్రమే ఉత్తరీయం ఉండాలి. ఆచమనయోస్తథా. ఆచమనం అంటే మీరు ఏదైనా ఆచమనం చాలా వాటికి చేస్తారు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నది 1కి 10 మార్లు. మీరు మీ ఆచార్యుడితో పంచుకోండి, కలిసి ఉండండి అని నేను అందుకే మనవి చేస్తున్నా. అయ్యప్ప దీక్ష పరిపూర్ణంగా గురువుతో కలిసి ఉండేటటువంటి సంబంధం. ప్రతి క్షణం గురువు గారి దగ్గర తెలుసుకుంటూ ఉండాలి. ఆచమనం చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆచమనం చేయకూడదు. ఆచమనం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 3 మాటలు నీళ్లుచ్చుకోవడం అనుకుంటారు, తప్పు. ఇలా పెట్టి అమృత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ వేలు చివర వెళ్ళి ఈ వేలు మొదట్లోకి తగిలి ఈ వేలు ముగియాలి. మూస్తే దీన్ని గోకర్ణము అమృత మార్గము అంటారు, ఇక్కడ ఏర్పడిన దాన్ని. అప్పుడు ఇందులో మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పోసి ఓం కేశవాయ స్వాహ అని మంత్రం పూర్తయ్యాక కింది పెదవి ఒక్కటే ఈ ఎత్తుగా వచ్చిన ప్రదేశం దగ్గర తాకించి జుర్రుకున్న చప్పుడు రాకుండా నోటిలోకి పుచ్చుకొని కంఠంలోంచి నీరు జారిపోయిన తరువాత మళ్ళీ తర్వాత నామని చెప్పాలి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు మీ చెయ్యి ఉచ్ఛిష్టం, నీళ్లు తాగారు, ఈశ్వరార్చనకి యోగ్యం కాదు, చేయి కడుక్కోవాలి. ఇప్పుడు మిగిలిన నామములు చెప్పేటప్పుడు మిమ్మల్ని ఉత్తినే కూర్చోమని కాదు. ఈ మోచెయ్యి ఇక్కడ ఈ తొడభాగం కలిసేటటువంటి సంధిని దాటి బయటకుండి ఆచమనం చేయకూడదు, ఈ లోపల కుండి తీసుకోవాలి ఆచమనం. ఇంకా మాట్లాడితే గొంతు కూర్చుని తీసుకుంటారు పెద్దలు. ఇలా తీసుకుని ఆ తర్వాత ఒక్కొక్క నామానికి కళ్ళు తుడుచుకోవాలి. ముక్కు, పెదవుల కింద, చెవులు, భుజములు, హృదయము, నాభి, 2 పాదములు ముట్టుకుని కడుక్కోవాలి. అది ఆచమనం. అలా చేస్తేనే ఆచమనం. అంతేగాని 3 మాటలు నీళ్లుచ్చుకుంటే ఆచమనం కాదు. నేను అందుకే మీకు మనవి చేస్తున్నది. నేను కేవలం విధానం చెప్పాను. అసలు ఆ ఆచమనం యొక్క గొప్పతనం ఏమిటో మీకు తెలియాలంటే ఒకరోజు సరిపోతుందా? మీరు మీ గురువు గారితో కూర్చోండి, చక్కగాను కూర్చుంటే వారు నేర్పుతారు మీకు. దండపాణి గురుస్వామి పొంగిపోయి నేర్పారు ఎంతో మందికి. అసలు ఆచమనం ఇలా చెయ్యాలి నాయన అని నేర్పుతారు గురువు గారు. నేను హైదరాబాద్ వెడితే ఒకసారి నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు. నేను చాలా సంతోషించాను, నాకు ఆచమనం నేర్పండి అని అడిగాడు వాడు, బ్రహ్మచారి. కాబట్టి ఆచమనం చెయ్యాలి అంటే పైన చొక్కా కాని బనీను కాని ఏమీ ఉండకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం ఒక్కటి మాత్రం ఉండి తీరాలి. ఉండి ఆచమనం చెయ్యాలి. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. స్పష్టంగా వేదం చెప్తోంది. పంచగా అంటే అంచులను, యువతలి అంచును తీసి ఒక పక్కకి పెట్టి 5 చోట్ల నొక్కితే పంచకట్టు అంటారు. వెనక్కి ఒక అంచు తీసి కుర్చీళ్లు పెట్టి గోచి అంటారు. అంటే ముందు నుంచి వెనక వరకు తిరిగి కుర్చీళ్లు వెనక భాగంలో దోపుకోకుండా కేవలం లుంగీ కింద కట్టుకుని దీక్షితుడు తిరిగితే వాడు ఎలా ఉన్నాడని అయ్యప్ప స్వామి వేసుకుంటారో తెలుసా? వాడు నగ్నంగా గుళ్ళో తిరిగిన వాడి ఫలితం వేస్తారు. వాడి నేను మన్నింపబడిదను గాక. నేను యథార్థం చెప్తున్నా. నేను మీకు అనుమానం ఉంటుందనే మంత్రభాగం కూడా తీసుకొచ్చి చెప్తున్నా.
కాబట్టి వికచ్చ, వికచ్చ అంటే గోచీపోసి కట్టుకోనివాడు, అంటే లుంగీలు కట్టుకు తిరిగేవాడు. వికచ్చ అనుత్తరీయశ్చ, ఎడంభుజం మీద ఉత్తరీయం లేనివాడు. నగ్నశ్చ అవస్త్రయే వచ, వాడు నగ్నంగా ఉన్నవాడు, వాడు ఏ వస్త్రము కట్టుకోకుండా తిరిగిన వాడితో సమానం. దీక్షితుడైన వాడు లుంగీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం కానీ, లుంగీ కట్టుకుని ఈశ్వరారాధన చేయడం కానీ చేయకూడదు. ఏదో మామూలుగా ఏ దీక్ష లేనివాడు కట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, అది వేరు. అసలు అలా కూడా కట్టుకోకూడదు. ఇంకా దీక్షితుడు కట్టుకోవడం ఏంటి లుంగీ? నేను దండపాణి గురుస్వామి గారి గురించి చదివాను. పంచకట్టి తీరు అని చెప్పేవారే. పంచ కడితేనే దీక్షిస్తా, గోచి పోసి కట్టి వెనక్కి కుర్చీళ్లు పెట్టి దోపుతావా? అయ్యా నాకు అయ్యప్ప స్వామి దీక్ష చేయాలని పంచ కట్టుకోవడం రాదు, నేర్పాలంతే గురువు గారు, నేర్పి దీక్ష ఇవ్వాలి. లుంగీ కట్టుకు తిరగడం ఏంటండి? లుంగీ కట్టుకు తిరగడం లేదు వేదంలో. కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయే వచ శ్రౌతం స్మార్తం తథా కర్మన నగ్నశ్చింతయేదితి. తీర్పు చెప్తోంది వేదం. శ్రౌతం అంటే వేదమంత్రములతో కూడినటువంటి ఏ పనికైనా, అంటే ఆచమనం చెయ్యడంతో ప్రారంభం చేసి స్మార్తం, స్మార్తం అంటే స్మృతులు చెప్పిన వాటికి స్మార్తం అంటారు. శ్రౌతం అంటే శృతి చెప్పింది. శృతి చెప్పినవి కాని స్మృతి చెప్పినవి కాని తథా కర్మన నగ్నశ్చింతయేదితి. బట్టలు కట్టుకోకుండా గుడలిప్పు కూర్చున్న వాడితో ఆచమనం ఏమిటి, పూజలు చేయించడం ఏమిటి? మహాదోషం. కాబట్టి అసలు వాడిని పూజలోకి తీసుకోకూడదు, వాడిని కూర్చోపెట్టకూడదు. నగ్నో మలినవస్త్ర స్యాత్, దుర్వాసన వచ్చేటట్టుగా, బట్ట వాసన వచ్చేటట్టుగా ఉన్నటువంటి బట్ట కట్టుకుని ఈశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యకూడదు. నగ్నశ్చార్ధపట, తడిబట్ట కట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా, తడిబట్ట కట్టుకుని పూజలోకి కూర్చున్నా వాడు బట్టలు ఇప్పుకుని పూజకు కూర్చున్నట్టు లెక్కలో వేస్తారు. ఆర్ధ్రపట స్మృత నగ్నస్తు దగ్ధవస్త్ర స్యాత్, పొరపాట్న ఒక అగరవత్తు ఇలా తిప్పుతుంటే దాని నిరుసు ఒకటి వస్త్రం మీద పడి కన్నం పడింది, వెంటనే వదిలిపెట్టేయాలి. అసలు ఇంట్లో ఉంచుకోకూడదు, దాన్ని తీసేయాలి. ఎందుకో తెలుసా అండి? ఆ వస్త్రం మళ్ళీ కట్టుకున్నారనుకోండి, మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్క. ఇంకా శాస్త్రంలో అది పొరపాటున కానీ కట్టుకుని మీరు ఆచమనం చేయడం కానీ, అది కట్టుకుని ఏమైనా మంచి పని కానీ చేస్తే మీరు బట్ట లేకుండా చేసినటువంటి పాపం వేస్తారు ఖాతాలో, తప్ప మీరు మంచి పని చేశారని వెయ్యదు వేదం, ఈశ్వరుడు వెయ్యడు. కాబట్టి నగ్న స్యూతపటస్తథా, కొంచెం జాగ్రత్తగా వినండి. వస్త్రాన్ని తీసుకొచ్చి కత్తెరతో కత్తిరించి దర్జీ మిషను మీద కుట్టినటువంటి బట్టని వేసుకుని తిరిగినవాడు బట్ట విప్పుకు తిరిగినవాడే. కాబట్టి దీక్షాస్వీకారం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం? ఒక్క కార్యాలయానికి వెళ్ళడం అలాంటి వాటికి మినహాయింపు ఏమో కొంతవరకు మీరు ఈశ్వరుణ్ణి క్షమార్పణ కోరుకుని చేయవలసి ఉంటుంది మీ గురువుగారి అనుమతితో తప్ప, దేవాలయాల్లోకి భోజనశాలల్లోకి పూజా మంటపాల దగ్గరికి చొక్కాలు వేసుకు తిరగమని వేదంలో లేదు. చొక్కా వేసుకుని లోపలికి వెడితే, చొక్కా వేసుకుని ఈశ్వర కార్యం చేస్తే, ప్రత్యేకించి దీక్షితుడు వాడు నగ్నంగా చేయడానికి సిద్ధపడిన వాడని లెక్క. నేను దండపాణి గురుస్వామి గారి గురించి చదివాను. ఎన్నడూ కుట్టిన బట్ట వేసుకుంటానంటే ఆయన దీక్ష ఇచ్చేవారు కాదు. కుట్టిన బట్ట వేసుకోకుండా ఉంటావా 41 రోజులు? ఉంటానండి, వాళ్ళకే ఇచ్చేవారు ఆయన దీక్ష. కాబట్టి దీక్షితులు కుట్టిన బట్టలు వేసుకోకూడదు ఏ కార్యాలయం వరకు, అంతే. ఈశ్వర కార్యం దగ్గరికి వెడుతున్నారు, ఆచమనం, భోజనం, పూజ, ఈశ్వర సంబంధమైన పూజలో వస్తువులు ముట్టుకోవడం, ఏం చేసినా ఇవి తీసేసి ఉత్తరీయం కింద వేసేసుకోవాలి, ఎడంభుజం మీదకి తిప్పేసేయాలి, తిప్పి వేసుకోవాలి. కాబట్టి సదశం, దీక్షితుడు కాదు ఎవరైనా సరే వస్త్రం కట్టుకుంటే అంచులేని బట్ట కట్టరాదు. ప్యాంట్ వేసుకున్నవాడికి అంచు ఎక్కడి నుంచి వస్తుంది? అంచు ప్రశ్న ఎక్కడుంది? ఉత్తర క్షణం దీక్షాభంగమే ఇది.
అది దీక్షలో ఉన్నట్టు లెక్క కాదు, వాడు దీక్షని విసర్జించిన వాడితో సమానం, లేదా ఘోరమైనటువంటి దోషం. నీకు ఇవన్నీ చేసే ఓపిక లేదు, నిన్నెవరు చేయమన్నారు? నీకు చేద్దామనుంది, చేస్తానంటేనే చెయ్యలేను, చెయ్యవద్దు. నీకు చొక్కా విప్పి బనీని విప్పి నువ్వు పల్లకి పట్టావు ఈశ్వరుడిది, స్వామివారి జ్వాలాతోరణం కింద నుంచి తిరిగితే మానేసి కింద నుంచి మామూలుగా తిరుగు. నీకు ఈశ్వరుడి కన్నా ఈ దిక్కుమాల శరీరం ఏం కాదు. ఒకనాడు తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెడితే ఈ పైదంతా కాలిపోతుంది. కాళ్ళు తీసుకెళ్లి కాల్చేసేటప్పుడు శవాన్ని కిందకి పెడతారు. ఎందుకనంటే ముందు తల పగిలిపోవాలి, బ్రహ్మస్థానం పగిలిపోతే తప్ప వచ్చిన వాళ్ళు వెళ్ళరు స్నానం చేసి. అందులో తల బాగా కాలిపోవడానికి వీలుగా పెడతారు, చితి మీద పెట్టి కాళ్ళు బయటికి పెడతారు. బ్రహ్మస్థానం పగిలిపోతుంది, ఈ కాళ్ళు మాత్రం ఉండిపోతాయి. కాళ్ళు కనపడుతుంటే ఇంకా కాలుతూ ఉండడం వల్ల ఈ పైనంతా కాలిపోతుండడంలో అరికాళ్ళల్లోంచి నీళ్లు ఉబుకుతుంటాయి. ఆఖరిని ఏం చేస్తారో తెలుసా అండి? ఇక్కడ వరకు కాలిపోయింది కదా, ఈ కాళ్ళు తిప్పి ఇలా వెనక్కి పడేస్తారు, కర్ర ముక్కలు పడ్డట్టు పడిపోతాయి అంతే. ఇక్కడ వరకు కాలిపోయింది కదా, వెనక్కి మడవక్కర్లేదు, ఎత్తి కర్రతో అలా పడేస్తారు. పడేశారంటే ఇంచుమించు శరీరం అంతా దగ్ధమైపోయిందని గుర్తు. ఆఖరణ కాళ్ళు పడేస్తారు లోపలికి. ఆపాటి దానికి, ఆపాటి శరీరానికి, ఆపాటి దేహానికి దేనికి విర్రెక్కిపోతున్నావు? ఈశ్వరుడి దగ్గరికి అక్క అయిపోవడానికి. అంత తాపత్రయం ఉన్నవాడికి నీకు ఈశ్వరుడి గురించి ఏమర్థం అవుతుంది అనుకుంటున్నావు అసలు? ఇంకా నువ్వు భగవంతుడి పల్లకి ఏం పట్టగలవు? చొక్కా విప్పి నువ్వు ఈశ్వరుడి దగ్గర ఏం నిలబడతావు? చొక్కా విప్పి. అంత శరీరం వ్యామోహం ఉన్నవాడికి దీక్ష ఎందుకు? ఇవి విసర్జించగలిగితే, అలా నిలబడగలిగితే వాడు 18 మెట్లు ఎక్కడానికి అర్హుడు. 41 రోజులు శరీరం మీద వ్యామోహం వదలగలిగితే వేసుకున్న నల్లబట్టకు అర్థం. నల్లబట్ట ఒక్కటి కట్టి లోపలవన్నీ ఏమీ వదలని దానికి ఏం వదిలేవని నువ్వు దీక్షితుడివన్నీ నిన్ను పిలవను. శాస్త్రం అంగీకరించదు. కాబట్టి సదశం అంచు ఉండి తీరాలి వస్త్రానికి. అందున ప్రత్యేకించి దీక్షితులు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. అంచు ఉన్న బట్ట మాత్రమే కట్టాలి. అఖండం, కట్టుకున్న బట్ట ఎన్నడూ చీల్చబడినది కాకూడదు. అందుకే మీరు చూడండి, కత్తెరతో బ్లేడుతో కొయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తరీయం వేరుగా ఉంది అని గుర్తేమిటో తెలుసా అండి? రెండిటికి మధ్యలో నేత దూరం పెట్టేస్తారు. దాన్ని వేలుతో ఇలా అన్నా సరే ఊడిపోతుంది ఉత్తరీయం. తప్ప ఒక వస్త్రాన్ని తెచ్చి ముక్కలు చేసి రెండు చొక్కాలు కుట్టించడమో ఏదో చేశారనుకోండి, అందులో కొన్ని ముక్కలు కత్తిరించి చొక్కా కుట్టడం ఏదో చేశాడనుకోండి, ఇక అది దీక్షకు పనికిరాదు. దీక్ష ఎందు మీరు ఆ వస్త్ర దీక్ష ఎందు ఏంటండి? తెలియక కొత్త బట్టలు పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెడుతుంటారు చొక్కాలు అవి. అలా పెట్టకూడదు. కొత్త బట్టలకి లక్ష్మీ కటాక్షంగా ఓ పసుపు చుక్క పెట్టుకుని కట్టుకోవడమే. మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టాలి అంటే ఒక్క పంచ ఉత్తరీయం మాత్రమే పెట్టాలి తప్ప ఇతరములను పెట్టుకోకూడదు. కాబట్టి పంచ కట్టుకోవడం అంటే గోచీపోసి కుర్చీళ్ళు పెట్టి పంచ కట్టుకోవడం, లుంగీలు కట్టుకుని దీక్షలు తిరగడం పంచ కట్టుకోవడం కాదు. కాబట్టి శ్రద్ధగా ఉండాలనుకుంటే ఉత్తరక్షణం పంచ కట్టుకోవడం నేర్చుకోండి. కాబట్టి సదశం అఖండం, చీల్చబడనటువంటి బట్టను మాత్రమే కట్టుకోవాలి తప్ప ఎలా పడితే అలా బట్ట కట్టుకుని దీక్షితుడు అసలు తిరగరాదు. సరే, ఇంకా నేను ఇంతకన్నా చెప్పాను అనుకోండి, ఇతర విషయాలు ఏమైనా స్పృశిస్తే మీరందరూ కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను స్పృశించను. ఇంకా నేను మీతో మనవి చేసే విషయాన్ని ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు వ్యగ్రత లేదు, నాకేమీ కోపం లేదు, నేను ఎవరి యందు దోషం పట్టాలనేటటువంటి ప్రయత్నం ఉన్నవాడని అసలు కాను. నా ప్రయత్నం వల్ల ఒక్కటే. ఏమిటి నా ప్రయత్నం అంటే, ఈ 2 రోజులు నేను కూర్చున్నటువంటి ప్రసంగాలు దండపాణి గురుస్వామి వారి స్మారక ఉపన్యాసాలు. ఆ మహానుభావుడు దేనికోసం తాపత్రయపడ్డారో ఆ కోణంలో నేను మాట్లాడలేకపోతే నాకేదో పనుందని నేను మానేయడం మంచిది. నేను మాట్లాడాలనుకుంటే ఆయన హృదయానికి తగినట్టే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే నేను ఇక్కడ కూర్చోవడానికి ఒప్పుకోవాలి కదండి. అందుకని వినా నాకు మార్గం లేదు, ఉన్నదున్నట్టు చెప్పడమే నాకు మార్గం. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే 40 రోజుల్లో అయిపోతుందనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవి 40 రోజుల తర్వాత పనికి రావని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆజీవనం 40 రోజుల తర్వాత మీకు అక్కర్లేదా?
40 రోజుల తర్వాత కూడా ఆచమనం చేస్తారుగా. చెయ్యాలంటే ఎడంబుధం మీద ఉత్తరీయం ఉండాలిగా, పైన వస్త్రం లేకుండా ఉండాలిగా, గోచీ పోసుకుని పంచె కట్టుకునే దేవాలయాల్లో తిరగవలసి ఉంటుందిగా, చొక్కాలు వేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయకూడదుగా, మీ ఇంట్లో మీరు భోజనం చేసినా చొక్కా బనీను విప్పి కదా భోజనం చేయాలి. ఇవి మీకు ఎప్పుడు పనికిరావని మీరు అనుకుంటున్నారు? ఇవి తెలుసుకోవడానికి అట్టే మాట్లాడితే అయ్యప్ప స్వామి దీక్ష అక్కర్లేదు. జిజ్ఞాసు అయి ఉన్నాడు అనుకోండి, తెలుసుకోవాలని కుతూహలం ఉందనుకోండి, బాగా ఆచార్యుణ్ణి పట్టుకున్నాడు అనుకోండి, నేనంటాను ఆయన ఊపిరున్నంత కాలం ఆయన దీక్షలోనే ఉన్నాడు. ఆయనకి కొత్త దీక్ష ఏంటి? ఆయన దీక్ష లేకుండా చేసే పనే లేదు. ఇవాళ మన ప్రారంధ కర్మ ఎలా వచ్చిందంటే దేవాలయాల్లో తీర్థాలు కూడా నిలబెట్టిస్తారు, మనం కూడా నిలబడి కూర్చుకుంటాం. అసలు తాగడం తినడమే నిలబడి చేయకూడదంటే ఇంకా దేవాలయంలో తీర్థం నిలబడి తాగడం ఎంత దారుణం మీరు చూడండి. కూర్చుని అథవా కనీసంలో కనీసం వంగైనా తీర్థం పుచ్చుకోవాలి, లేకుండా నిట్ట నిలువుగా నిలబడి తీర్థం పుచ్చుకోవడం ఏమిటి? దీక్షితులు అలా తీర్థాలు పుచ్చుకొని దేవాలయ ప్రాంగణాల్లో తిరగడం ఏమిటి? ఒక దీక్షితుడు తిరుగుతున్నాడు అంటే దేవాలయంలో ఆ దీక్షితుని యొక్క నడవడి చూసి మీ కాళ్ళ మీద పడాలి. అబ్బా, ఎంత నియంత్రణ సాధించాడు, ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? అమాంతం ఇవాళ మీరు బట్ట మార్చుకున్నారని మీకు లోపల వచ్చేవి ఇవన్నీ. ఇప్పుడు నేను ఈ రంగు బట్ట విప్పి ఇంకొక రంగు బట్ట కట్టలేను అనుకోండి, ఈ శరీరానికి ఎలా వస్తుంది? నాకేమైనా వచ్చేస్తాయా కొత్తగా? రావు. దేనివల్ల వస్తాయి? తెలిసి ఆచరించేటటువంటి ఇంకొక మహానుభావుడితో నాకు సంబంధం ఏర్పడితే, ఆయన దగ్గర కూర్చోడానికి నాకు అనుమతి లభిస్తే, ఆయన నాకు చెప్తే, నేను ఆయన వెంట పడి తిరుగుతూ ఉంటే, ఆయన ఎలా తిరుగుతారో ఎలా ఉంటారో ఆయన ఆవేదన ఏమిటో నేను అర్థం చేసుకుంటే నాలో మార్పు వస్తుంది. 40 రోజులు గురువు గారితో కలిసి ఉండేటటువంటి అవకాశానికి అయ్యప్ప దీక్ష. గురువుని వదిలేసి మిగిలినవన్నీ స్వతంత్రంగా చేసుకోవడానికి ఆ దీక్షలో కొత్తగా మీకేం వస్తుంది అనుకుంటున్నారు? 40 రోజుల తర్వాత మీరు మాల వేసుకున్న మొదటి రోజున మీకేమొచ్చు అనుకుంటున్నారో, మీరు ఇరుముడి కొట్టుకున్న రోజున కూడా మీకు అదే వచ్చి ఉంటుంది అంతే. కాదని మీరేమైనా అనగలరా? మీరు మహా అయితే ఏమనుకుంటారంటే 40 రోజులు నేను పూజ చేశాను అనుకుంటారు. నేనంటాను 40 రోజులు మీరు చేసిన దీక్షాభంగాలు చాలా ఉన్నాయి, పాపం కూడా మీ ఖాతాలో ఉందంటారు. కాబట్టి కేవలం దీక్ష చేసేసాను కాదు, గురువు గారితో కలిసి ఉండి గురువు గారి దగ్గర నేను ఎన్ని నేర్చుకున్నాను, ఎన్నిటిని నేను మార్చుకున్నాను, ఎన్ని మెట్లు ఎక్కగలుగుతున్నాను, దీని మీద ఎక్కువ ఆ సాధన పెట్టుకోవాలి. అందుకే అయ్యప్ప స్వామి దీక్షకి సంబంధించినంత వరకు గురువు గారితో ఒక 3 సత్యం 3 పర్యాయములు వెళ్ళి వచ్చాడు అంటే ఆయనకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. కాబట్టి 3 మాటలు వెళ్ళొచ్చిన వాళ్ళులా ఉంది. మళ్ళీ ఆ ఇరుముడి ఎత్తడానికి అర్హతను పొంది ఉంటారు కదండి. 4 మాటలు వెళ్ళొస్తే చతుర్విధ పురుషార్థ సమన్వయము కనుక ఆయన ఇరుముడి కట్టడానికి ఎత్తడానికి గురు పదవి ఎందు నిలబడడానికి ఆయన అర్హతని కృప చేస్తారు. కేవలం అంకెని మీరు అనుకోకండి. 4 మాటలేదో వెళ్ళి 4 మాటలేదో వచ్చేస్తే మాల వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో ఇరుముడి కట్టుకున్నప్పుడు అలాగే ఉన్నవాడికి గురు పదవి వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? మీరు ఇంకోళ్ళకి ఎలా చెప్తారు? అది వెలగని దీపం అది ఇంకో దీపాన్ని ఏం వెలిగిస్తుంది? యువతల ప్రమిదలో దీపం వెలుగుతోంది, ఇంకో ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగిస్తుంది. అసలు ఆ ప్రమిదలో ఉన్న దీపానికే వెలుగు లేదు, ఆ ప్రమిద ఇంకో ప్రమిదని ఏం వెలిగిస్తుంది? అది వెలిగించలేదు. వెలిగించగలగాలంటే గురువుగారితో కలిసి తిరిగి ఉండాలి. 7 కొడుకులు తన కడుపున పుట్టిన 6 గురు పదవి ఇవ్వలేదు దండపాణి గురుస్వామి. బహుశః ఆ స్థాయిలో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉంది అనుకున్న ఒక్కరికి ఆయన ఇచ్చారు. అంటే ఆయన ఎంత స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనమునందు ఎంత కఠోర చిత్తంతో ఉన్నారో మీరు చూడండి. కాబట్టి నేను మీకు మనవి చేసేది ఒకటే, నేను ఏ వ్యగ్రత నాకు లేదు. నేను మీకు మనవి చేసేది, దీక్ష అంటే మీ సొంతంగా ఒకసారి మాల వేసుకుని మీరు చేసేసుకునేది అన్న భావాన్ని ఉత్తర క్షణం మీరు విడిచిపెట్టి మీ గురువు గారి పాదాలు మీరు పట్టుకుని విసిగించకండి గురువుగారు. అస్తమానం గురువుగారు నేను వచ్చేస్తాను చెప్పు, నేను వస్తాను చెప్పు అంటే ఎంతమందికి గురువు చెప్తారు? దీక్షితుల యొక్క ఉత్సాహం ఎలా ఉండాలంటే, గురువుగారు మేమందరం కూర్చుంటాం, మీరు మాకు ఆచమనం ఎలా చెయ్యాలో చెప్పండి. ప్రతిరోజు సాయంకాలం కూర్చోమంటారా,
పొద్దున్న కూర్చోమంటారా, ఎప్పుడు కూర్చోమంటారు? ఓ 30 నిమిషాలు కూర్చుందాం. ప్రతిరోజు స్నానం ఎలా చేయాలో చెప్పండి, ఆచమనం ఎలా చేయాలో చెప్పండి, ఎలా లేవాలో చెప్పండి, ఎలా పడుకోవాలో చెప్పండి, మాకు ఇవి నేర్పండి. మీకు ఎందుకు నేర్పరు మీ గురువులని మీరు అనుకుంటున్నారు? నిజంగా మీ గురువులకు అలా నేర్పే ఉద్దేశ్యం మీకు లేకపోతే ఇవాళ అంత తాపత్రయపడి నాలాంటి ఒక పట్టాన దొరికి వస్తానని ఒప్పుకోనటువంటి వ్యక్తిని వెంబడించి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించాలని ఎందుకు తాపత్రయపడతారు? అంటే వాళ్ళకి ఉపకారం చెయ్యాలని చాలా తాపత్రయం ఉంది. అందుకోలేకపోతే అది మీ దోషమని నేను చెప్పవలసి. మీరు ఎంతమంది మాల వేసుకున్నారో వాళ్ళందరూ కలిసి అడగాలి, గురువుగారు మాకు మీరు కృప చెయ్యండి. మీరు ఇది అది అని కూడా అడగండి, వాళ్ళకి తెలిసి ఏం చెప్పాలో చక్కగా కూర్చోపెట్టి చెప్తారు. గురువుగారు చెప్పడానికి గురువుగారు పెద్ద శ్లోకాలు పద్యాలు దండకాలు వచ్చేసిన వాడేం అవక్కర్లేదు. ఆయనకి తెలుసు, విషయాలు నియమాలు అన్నీ తెలుసు. మీరు వినడానికి కూర్చోండి, ఆయన మీకు చక్కగా ఒక్కొక్క నియమం ప్రతిరోజు 30 నిమిషాలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో లోపలికి వచ్చి కూర్చుని ప్రతిరోజు ఇన్ని గంటలకి దర్శనం చేసుకుని కూర్చుని వినడం నేర్చుకుంటాం అని నేర్చుకున్నారనుకోండి, 40 రోజులలో మీకు గురువు గారితో కలిసి తిరగడంలో మీకు ఎన్ని కొత్త విషయాలు వస్తాయో, గురువు గారిని సేవించే భాగ్యం ఉంటుంది. గురువుగారు అలా వెడుతుంటే ఆయన సంచి పట్టుకోవచ్చు, గురువుగారు ఒక కారెక్కుతుంటే ఓ డోర్ తీసి పట్టుకోవచ్చు. గురువుగారి శరీరం ఖేదపడకుండా చేసేదే గురు శుశ్రూష. చక్కగా గురువుగారి శుశ్రూష చేసుకోవచ్చు. ఇవి ఏవీ లేకుండా కేవలం మాల వేసుకుని ఏదో చిన్న కాగితం పట్టుకుని అది వేద విహితమో వేదరహితమో ఏమీ తెలియకుండా ఇవి చేసేస్తే చాలు అనుకుని ఒక్కటి కర్మాచరణం కింద చేసేస్తుంటే అది గొప్ప అభ్యున్నతిని కల్పించేస్తుంది, మీకు ఏదో మనసు మీద గొప్ప ప్రభావం చూపించేస్తుంది, కొత్తగా విషయాలు మీకు భాషించేస్తాయని ఎలా అనుకుంటున్నారు? ఏమో ఎక్కడో ఏ మహానుభావుడికో ఒక్కడికి అయ్యప్ప కృపచేత అలా భాషించవచ్చు కాక, అది అందరికీ సంభవం కాదుగా. ఆ అయ్యప్పేగా గురుస్వరూపంలో భూమి మీద తిరుగుతున్నారు. ఆయన పాదములు పట్టుకుని చక్కగా ఆయన దగ్గర నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి. మీరు చేసే దీక్ష ఎంత ఉజ్వలంగా ఉంటుందో, మీకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో